అదే టైంలో సుభాష్ చంద్రబోస్ కేసులో ఏం జరిగిందంటే, ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది నార్మల్ ఒక మనం ఏం చెప్తాం నాన్ వైలెన్స్ అని చెప్పుకుంటూ నడుచుకుంటూ పోతే క్విట్ ఇండియా, స్వదేశీ అదన్నీ చేసుకుంటే మనకు ఫ్రీడమ్ రాదు. బ్రిటిష్ వాళ్ళకి ఒకటే లెసన్ తెలుసు, వాళ్ళని కొట్టాలి, వాళ్ళ ఆర్మీని కొట్టాలి అని. సో వాళ్ళు వరల్డ్ వార్ II నుంచి చూసుకున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ కూడా అర్థమైంది. దానికోసం 1930లో ఆయన్ని ఒకసారి యూరోప్ పంపించినప్పుడు ఆయన చాలా మటుకు యూరోప్ అంతా తిరిగారు. యాక్చువల్లీ వెంట్ ఫర్ హెల్త్. ఆ టైంలో అక్కడున్న లోకల్ లీడర్స్ అందరిని కలిసినప్పుడు ఆయనకి చాలా మటుకు ఈ కూడా లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దాట్ అనమాట. అంటే ఏం చేయొచ్చు, బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలని చెప్పి. ఎందుకంటే అదే టైంలో వైస్రాయ్ ఉన్నారు, వాళ్ళు బ్రిటిష్ వైస్రాయ్ లింక్తో అని చెప్పేసి. లింక్తో ఏం చేశారంటే ఈ డ్రాగ్డ్ ఇండియా ఇన్ టు ద వార్, సెకండ్ వరల్డ్ వార్. మనకు అసలు దాంతో సంబంధం లేకుండా ఎవడో పిచ్చోళ్ళు ఇద్దరు కొట్టుకుంటే మనం వెళ్ళి నడుమిట్లు ఎందుకు పడ్డాం. కానీ నెహ్రూ కానీ గాంధీ కానీ ఏం చెప్పారంటే వీ స్టాండ్ విత్ ద డెమోక్రసీ. అంటే బ్రిటిష్ వాళ్ళు డెమోక్రసీ, ఇటాలియన్స్ కానీ జర్మన్స్ కానీ అప్పుడు ముసలోని కానీ హిట్లర్ కానీ ఫ్యాసిస్ట్. ఓకే, ఇది ఒక లాజిక్ ఉండే అన్నమాట వాళ్ళు. కానీ సుభాష్ చంద్రబోస్ పాయింట్ ఏముంటే ఎందుకు వీళ్ళతో సహకరించాలి బ్రిటిష్ వాళ్ళతో. వాళ్ళని కూడా అదే చేస్తున్నాను, మనం ఇది చేస్తున్నాం. జర్మన్స్ ఏదో జ్యూస్ మీద చేస్తున్నాం, అదే అత్యాచారాన్ని మనం ఇది చేస్తున్నాం బ్రిటిష్ వాళ్ళు. మళ్ళీ మనం ఎందుకు వాళ్ళతో సహకరించాలని చెప్తున్నారు అన్నమాట.